నీట్ పేపర్ లీక్ తో లక్షల మంది విద్యార్థులు నష్టపోతే పార్లమెంట్లో చర్చ ఎందుకు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి. పేపర్ లీక్ పై ప్రధాని మోడీ సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు. విద్యార్థులను కాపాడుకోవడం తమ బాధ్యతని, వారికి అండగా కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందంటున్న రేణుకా చౌదరితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం ముందు కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో యువత చేసినటువంటి ఆందోళనలో వాళ్ళను దాడి చేసడాన్ని నిరసిస్తూ మరోవైపు ప్రధానమంత్రి ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేణుకా చౌదరి గారు, ఏంటి పరిస్థితి? ఇంత నేరం జరిగి అన్ని లక్షల కుటుంబాలు నాశనమైపోయి అప్పులు భారమయ్యి పిల్లల్ని చదువు కోసం వాళ్ళు భవిష్యత్తు కోసం చేసుకున్న త్యాగాలు అవన్నీ కూడా నాశనం అయిపోయి నువ్వు ఎగ్జామ్ పేపర్ ఒకసారి కాదు, ఇది మొదటిసారి అయితే అందరూ ఓర్చుకుండేవాళ్ళు. పదే పదే ఇంత ఖర్చు పెట్టి కష్టం చేసి పిల్లలకి నిద్రాహారాలు మానేసి చదువులు నేర్పించుకున్న తల్లిదండ్రులు పేపర్ లీక్ అయితే మేము ఊరుకోవాలండి. మేము నోటీస్ ఇచ్చాము, మేము పార్లమెంట్లో నేను ఇచ్చాను, కావాలంటే నా కాపీ చూపిస్తాం. మేము ఇచ్చాము. ఏం చేశారు? మమ్మల్ని మాట్లాడనివ్వకుండా వందే మాత్రం గౌరవించేదానికి, వందే మాత్రం గౌరవించకపోతే వీళ్ళు చెప్పిన విధానంలో మమ్మల్ని అరెస్ట్ చేసి 3 సంవత్సరాలు జైల్లో పడేస్తారంట. ఈ యదవ బెదిరింపులకు బెదిరే వాళ్ళం కాదు, స్వాతంత్ర సమరయోధులు వారసులు మేము. కాబట్టి ఈ పిచ్చి భయపడి ఆ ఇంట్లో దాక్కొని ఉండేది ఎందుకు? రా, బయటికి రా, మాట్లాడు. ఎందుకు మాట్లాడవు? అంత భయమా? నీ హోమ్ మినిస్టర్ రాడు, చిన్న మినిస్టర్ని పంపిస్తున్నారు మాట్లాడేదానికి. ఏంటా వైఖరి? దున్నపోత పైన వానంటే ఇదే ఎగ్జాంపుల్. నిన్న మీరు ఏకంగా పార్లమెంటు బయట నుంచి కూడా ఆక్రోశాన్ని వెలగక్కారు, ఆవేదనను వ్యక్తం చేశారు. యువత పైన టియర్ గ్యాస్ వదులుతారా, లాఠీలతో కొడతారా అంటూ. అవునండి, నేను ఒక తల్లిని. ఆ పిల్లలందరూ నా పిల్లలే అనుకుంటాను, నా బాధ్యత అనుకుంటాను. అందరినీ చూసుకునేది, కాపాడేది మా కర్తవ్యం అనుకుంటాము. అదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఖర్గే సార్ హౌస్లో రేజ్ చేస్తే కేకలు పెట్టి అరిసి మాట్లాడనివ్వకుండా మా వాట్సాప్లు బంద్ చేసేసి మమ్మల్ని ఖైదీ చేసి పార్లమెంట్లో డోర్లు వేసేసి గేట్లు వేసేసి బయటికి రానియకుండా హౌస్ కూడా అరగంట వాయిదా వేస్తూ మేము అక్కడికి పోకూడదని చెప్పే ఆలోచనతో మాతో ఇట్లా చేశారు. మేము ఊరుకుంటామా? ఏం చేయాలి? మేము వినకపోతే వినిపిస్తాం. నెల రోజుల నుంచి జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఆందోళన, సోనం వాంగ్చుక్ నిరవధిక నిరాహార దీక్ష చేశారు. ఇప్పుడు ప్రధానమంత్రి నివాసం ముందు మీ ఆందోళన ఎక్కడి దాకా వెళ్ళబోతున్నాయి? ఎక్కడికైనా వెళ్తాం, కంఠంలో ప్రాణం ఉండే వరకు ఎక్కడికైనా వెళ్తాం. ఇది మా ధర్మం. మేము రాజకీయాలు, మేము ఈ పదవులు పొంది ఇక్కడ ఉన్నామంటే కేవలం ప్రజాస్వామ్యం కోసం, కాపాడే దాని కోసమే ఉన్నాం. ఆందోళనలో ఉన్నటువంటి యువతకు ఏం భరోసా చెప్తారు మేడం? ఏం చెప్తారు? మేమున్నామని చెప్తాం, మీకోసం మేము పోరాడతాం అనేది నిరూపిస్తున్నాం. మీ క్షేమం కోసం మేము పునాదులు వేస్తున్నామని మేము చూపిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎంపీలను కూడా అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి. మాకేం కొత్తగా, బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి మమ్మల్ని అరెస్టు చేసి మా నాయకుల్ని నిర్దాక్షిణంగా చంపివేసి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చేసిన త్యాగాల్ని అన్నీ చేసి ఇవన్నీ చూసిన వాళ్ళు మాకేం కొత్తగా. చేసుకోండి అరెస్ట్. ఏం చేస్తారు? ఎన్ని రోజులు పెడతారు? ఏంటి చంపుతారా? చంపండి. దొరుకున్నా ఇటువంటి సేవ, దేశభక్తితో దేశ సేవ చేస్తూ చనిపోయామంటే గొప్ప చావు అనుకుంటాం. 2 రోజులు పార్లమెంట్ స్తంభింపజేశారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాల్లో మీ నినాదం ఎలా ఉండబోతుంది? చూద్దాం, వీళ్ళు ఎలా ఉంటారో చూసి దాని ప్రకారంగా మేము ఉంటాం. రైట్. రేణుకా చౌదరి స్పష్టంగా చెప్తున్నారు ఏంటంటే ఇప్పటి వరకు ఏ విధంగానే ఆందోళన చేస్తున్నామో ఈ ఆందోళన ఖచ్చితంగా కొనసాగిస్తాము. పార్లమెంట్లో కావచ్చు, ప్రజల్లోకి కావచ్చు వెళ్తాము. ఖచ్చితంగా తమ ఆందోళనను కొనసాగించి తీరుతాము. అరెస్టులు చేసిన ఆందోళనలో వెనక్కి తగ్గేది లేదు అంటూ కూడా రేణుకా చౌదరి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు.